Audio Jungle. Audio Jungle. హాయ్, నమస్తే. నా పేరు రజిత. వెల్కమ్ టు ఆటిజం స్పెక్ట్రమ్. ఈరోజు వీడియోలో మనము ఐ కాంటాక్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాము. ఆటిజం ఉన్న పిల్లల్లో మనం మేజర్గా ఫేస్ చేసే ప్రాబ్లము పూర్ ఐ కాంటాక్ట్. మనం ఏదైనా నేర్పించాలి అంటే ఐ కాంటాక్ట్ అనేది కంపల్సరీ. ఏదైనా మనల్ని చూస్తేనే కదా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఏదైనా నేర్పించడానికి ఈవెన్ యాక్టివిటీస్ అయినా, మాట్లాడడం అయినా, రీడింగ్ అయినా, రైటింగ్ అయినా, పెయింటింగ్ అయినా, డ్రాయింగ్ అయినా, ఎనీథింగ్ ఏది నేర్పించాలి అన్నా ఐ కాంటాక్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనము ఐ కాంటాక్ట్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తే ఐ కాంటాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది అన్న దాని గురించి మాట్లాడుకుందాము. చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నాయండి. దాంట్లో కొన్ని ఎఫెక్టివ్గా పనిచేసే యాక్టివిటీస్ నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ యాక్టివిటీ వచ్చేసి క్యాండిల్ లైట్ యాక్టివిటీ అండి. దీంట్లో ఒక క్యాండిల్ తీసుకొని ఒక రూమ్లో డార్క్ చేసేసి కిడ్ని కూర్చోబెట్టి కిట్ ముందు క్యాండిల్ పెట్టి వెలిగించాలి. దాన్నే చూడడం, అలాగే చూడు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండాలి. ఐదర్ హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడుతూ క్లాప్స్ కొడుతూ ప్లేవే మెథడ్లో కూడా నేర్పించవచ్చు. అంటే కాన్సన్ట్రేషన్గా క్యాండిల్ని చూడమని చెప్తూ అలా మధ్య మధ్యలో వాన్ చేస్తూ ఉంటే చుట్టూ బ్లాక్ ఉంటుంది, ఏం కనిపించదు. వేరే థింగ్స్ కూడా కనిపించేదాకుండా బ్లాక్ ఉండేలాగా చూసుకొని క్యాండిల్ చిన్నగా ఉండేలాగా చూసుకొని పెట్టుకున్నాం అనుకోండి. ఓన్లీ క్యాండిల్ లైట్ని మాత్రమే చూస్తూ అది అటు ఇటు ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి దాన్ని చూస్తూ ఉంటారు. దానివల్ల అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సెకండ్ యాక్టివిటీ వచ్చేసి టార్చ్ లైట్ యాక్టివిటీ అండి. ఇది కూడా సేమ్ మనం క్యాండిల్ లైట్ యాక్టివిటీ లాగానే డార్క్ రూమ్లో చేయించాల్సి ఉంటుంది. మనకి లేజర్ లైట్ అన్నవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో 200-300లో అవైలబుల్గా ఉన్నాయి. దాంట్లో డిఫరెంట్ షేప్స్ లాగా కనిపిస్తుంది, లైక్ డిస్కో లైట్ టైప్. అవి తీసుకున్నారనుకోండి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు, మనకి ఎక్కువ కోఆపరేట్ చేస్తారు, వాళ్ళు నేర్చుకోవడం వాళ్ళ దాంట్లో ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. దీన్ని ఏంటంటే మనం ప్లేవే మెథడ్లో చేపేయడానికి ట్రై చేయాలండి. ఆ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఫస్ట్ వాళ్ళకి ఒక వాల్కి వేసి చూపించాలి. అలా కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్న టైంలో చిన్నగా ఒక మౌల్ వస్తుంది. అది దాంట్లో లైక్ ఇప్పుడు నేను పెట్టుకున్న స్టిక్కర్ టైప్లో ఒక డాట్ టైప్ ఒకటి వస్తుంది. అది మార్చి పెట్టేసి వాల్కి వేసారనుకోండి, ఓన్లీ ఆ డాట్ ఒకటే కనిపిస్తుంది. గ్రీన్ లైట్ వస్తుంది, గ్రీన్ ఆర్ రెడ్, 2 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. ఆ లైట్ని టచ్ చేయు, పట్టుకో, క్యాచ్ చేయు అని ఇలా చేపిస్తున్నాం అనుకోండి, తను గేమ్ లాగా ఎంజాయ్ చేస్తాడు. ప్లస్ కాన్సన్ట్రేషన్ అన్నదాన్ని పెరుగుతుంది. అది ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు కాబట్టి తనకి గేమ్ అయిపోతుంది, మనతో పేరెంట్స్ ఆడుతున్నారన్న ఒక థాట్ వస్తుంది. ఐ కాంటాక్ట్ అన్నది ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి డిఫరెంట్ లైట్స్, మనకి డిస్కో లైట్స్ దొరుకుతున్నాయి. అలాంటి డిస్కో లైట్ ఒకటి పెట్టేసుకొని కాసేపు కూర్చోబెట్టడం కిడ్ని. అండ్ టార్చ్ లైట్లో డిఫరెంట్ కలర్స్ పేపర్స్ దొరుకుతాయి కదండి. ఆ కలర్ పేపర్ దానిపైన ఇలా టార్చ్ లైట్ పట్టుకొని దానిపైన కవర్ చేసి అలా చూపించడము, ఏ కలర్ అని అడగడము. అలా గేమ్ పర్పస్లో వెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మనకి కోఆపరేట్ చేస్తారు. ఇప్పుడు చెప్పే యాక్టివిటీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి ఐ కాంటాక్ట్ పెరగడంలో. అదే బ్లైండ్ ఫోల్డ్ యాక్టివిటీ. దీంట్లో ఏం లేదండి, జస్ట్ కళ్ళకు గంతలు కట్టేసి కూర్చోబెట్టడానికి ట్రై చేయాలి. స్టార్టింగ్లో కోఆపరేట్ చేయరండి, ఇరిటేట్ అవుతారు, ఏడుస్తారు, తీసేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, హైపర్ అయిపోతూ ఉంటారు. కానీ మనకి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ చూడాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే, కూర్చోబెట్టాల్సిందే. స్టార్టింగ్లో ఇరిటేట్ అయినా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఎక్కువసేపు కాదు, జస్ట్ 5 minutes నుంచి స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ డే 5 minutes, సరే ఫస్ట్ డే అస్సలు కోఆపరేట్ చేయలేదు, సెకండ్ డే ట్రై చేయండి. సెకండ్ డే కూర్చుంటున్నాడు అన్నప్పుడు అలా టైమింగ్ పెంచుకుంటూ వెళ్ళండి. సరే ఒక 10-15 minutes ఆర్ 20 minutes కూర్చోగలుగుతున్నాడు అన్నప్పుడు చిన్న యాక్టివిటీస్ లైక్ బీట్స్ పెట్టించడం కానీ, సమ్ పెగ్ బోర్డ్స్ పెట్టించడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ పెట్టించడానికి విత్ బ్లైండ్ ఫోల్డ్తో చేపేయడానికి ట్రై చేయండి. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఐ కాంటాక్ట్ పెరగడంలో చాలా యూజ్ అయ్యే యాక్టివిటీ ఇది. ఇంతవరకు మనం చెప్పుకున్న యాక్టివిటీస్ కొంచెం ఎఫెక్టివ్గా పనిచేసే యాక్టివిటీస్ కాబట్టి నేను ముందుగా చెప్పానండి. ఇవే కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ కూడా ట్రై చేయొచ్చు. పిల్లలు ఎంజాయ్ చేస్తూ చేయడానికి యూజ్ అయ్యే యాక్టివిటీస్.
ఒక బకెట్లో వాటర్ తీసుకొని దాంట్లో మనకి ఇప్పుడు కలర్ రబ్బర్స్ దొరుకుతున్నాయి. ఆ రబ్బర్స్ వేసేసి ఒక పెన్ లేదంటే ఏదైనా స్టిక్ చిన్నది ఇచ్చి ఇలా తీసి ఒక బౌల్లో వేయించడం కానీ, లేదా స్టిక్కర్స్ మనం పెట్టుకునే స్టిక్కర్స్ అయినా కావచ్చు. ఇప్పుడు బయట మనకి షాపులలో దొరుకుతున్నాయి ఈమోజీస్, కలర్ స్టార్ స్టిక్కర్స్, అలాంటివి తీసుకొచ్చి ఫేస్ పైన అతికించుకొని అలా తీయమండం కానీ, లేదు పౌడర్ తీసుకొని ఇలా దాన్ని డిప్ చేసి ఇలా ఇలా అక్కడ ఇలా పెట్టించడం కానీ, ఇలా చేయడం వల్ల పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ప్లస్ కూర్చుంటారు, ఒక దగ్గర కూర్చోవడానికి పాసిబుల్ అవుతుంది. వాళ్ళకి ఎక్కడ పెట్టాలి అన్నది అబ్జర్వ్ చేస్తూ పెడతారు. సరే స్టిక్కర్ తీసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి తీయాలి, ఇక్కడ తీసాం కదా, తనకి నచ్చిన కలర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల ఐ కాంటాక్ట్ అనేది పెరుగుతుంది. ఈ యాక్టివిటీస్ చేసి చూడండి, ఇంప్రూవ్మెంట్ ఎంతవరకు వచ్చింది అన్నది కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.